హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్ నిర్వాహకులు పట్టపగలేర్చిపోయారు. తమ ఫామ్ హౌస్ పక్కనున్న ప్లాట్ల యాజమానులపై దాడికి పాల్పడ్డారు. రాళ్ళు గొడ్డలతో వారి మీద పడి దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ దాడి ఘటన ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్ మండలం కోహెడాలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోహెడాలోని సర్వే నెంబర్ 951, 952లో ఉన్న ప్లాట్ల యజమానులకు అక్కడే ఉన్న ఒక ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కొందరు వ్యక్తులు తమ ప్లాట్లను కబ్జా చేసి ఓ ఫామ్ హౌస్ నిర్మించారని బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా స్పందించి భారీ బందోబస్తు మధ్య సదరు ఫామ్ హౌస్ ను కూల్చివేసింది. అయితే పలువురు ప్లాట్ల ఓనర్లు తమ ప్లాట్లను శుభ్రం చేస్తుండగా అడ్డుకున్నారు ఫామ్ హౌస్ నిర్వాహకులు. దీంతో ప్లాట్ల యజమానులకు ఫామ్ హౌస్ నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మేమిప్పుడు కోహెడా గ్రామంలో 951 సర్వే నెంబర్ 952, 954 లేఅవుట్లో మా ప్లాట్లని హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడదాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈరోజు వచ్చేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా February 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈరోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాలు 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి కానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డికి కానీ ఇప్పుడు మేము జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ని ఇంత పెద్ద చాకు, మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు, పోలీసులు కూడా చూసారు. గొడ్డలి ఇది ఒకటి చాకు, పెద్ద చాకు తీసుకొని మా వాళ్ళని నరకడానికి అనిపోతే మగపిల్లలను కొందరికేమో లోపలి దెబ్బలు తగినాయి. ఒక అతనికి తల పగిలిపోయింది, మొత్తం రక్తం వస్తుంది. డ్రైవర్ని కూడా కొట్టిండు, అతనికి రక్తం వస్తుంది. 4-5 పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారండి. వాళ్ళు లేకుంటుంటే 2-3 అయినా సరే నరికి నేను ఈ ల్యాండ్ని సొంతం చేసుకోవాలి అంత ఆశ పెరిగిపోయింది. ప్లాట్ల యజమానులపై రాళ్లు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు ఫామ్ హౌస్ నిర్వాహకులు. ఈ దాడిలో పలువురు ప్లాట్ ఓనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితులు తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసిన దాడి దృశ్యాలను పోలీసులకు అందజేశారు. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఏమైనా శ్రీకాకుళం అడవులు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ అడవులు అనుకుంటున్నాడా, ఇదేమైనా సభ్య సమాజంలో ఉన్నామనుకుంటున్నాడా? వీడికి చుట్టుముట్టు వాడికి అంత లేదండి. వాడి దగ్గర డబ్బు లేదు, అంత ధైర్యము లేదు. వీడికి పొలిటీషియనో ఎవడో ఒకడు వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. హైడ్రా వచ్చిన రోజు కూడా ఇంకొకటి డిమాలిష్ చేయకుండా అగర్వాల్ సార్ది 181 ప్లాట్లో కూడా ఇంకొకటి ఫామ్ హౌస్ కడితే దాన్ని కూలగొట్టకుండా ఆ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని ఇమ్మీడియట్గా జేసీపీలు కూడా బయటకు వచ్చేసినాయండి. అంటే ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆ పొలిటీషియన్ ఎవరు? ఇలాంటి కబ్జా కోరులకి ఎంతమందికి ఒత్తాస పలుకుతారు, ఎంతమందిని బలి చేస్తారు? ఇట్లా గొడ్డలతో కత్తులతో నరికి పొజిషన్లు తీసుకుంటారా మీరు? వీడి మీద ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాడిని ఎన్ని సంవత్సరాల లోపల తోస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామండి, లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. గతంలో హైడ్రా చర్యలు తీసుకున్నప్పటికీ ఫామ్ హౌస్ యాజమాన్యం ప్లాట్ల యజమానులను వేధిస్తూనే ఉందని తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా దాడికి పాల్పడడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా తాజాగా జరిగిన దాడి ఘటనతో హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు.